హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే ఈరోజు అందరం కలిసి ఫ్యామిలీతో అందరం కలిసి ఇలా వచ్చామండి ఎగ్జిబిషన్ పెడితే. సో చూడండి, ఎగ్జిబిషన్ ఏంటంటే ఐఫిల్ టవరు. చూడండి, ఐఫిల్ టవరు భలే, ఫస్ట్ టైం మేము చూడటం చాలా బాగుంది. ఆ బ్రిడ్జి కూడా కట్టారు. చూడండి ఎంత కానీ మస్తు కట్టారనమాట. సెట్టింగ్ బాగా తయారు చేశారు. నేను, మా పిల్లగాళ్ళు, మా శేఖరు, అత్తయ్య, మా విజయ్ అందరం కలిసి వచ్చాం. అబ్దుల్ కలాం రియల్గా మనం గిఫ్ట్ తీసుకున్నట్టే ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి దగ్గర. చూడండి, సేమ్ చూస్తే రియల్గా ఉన్నట్టే ఉంది లొకేషను. ఇది ఒక భవన్. అక్కడ దిగి ఫోటో, ఆ నిలబడి దిగి ఫోటో దిగినట్టే ఉంది సేమ్. ఈ ఫోన్లో నిలబడి దిగినట్టు ఫోటో. సో చూసారు కదండి, అలాగే మా విచ్చి కూడా ఇక్కడ నిలబడి దిగింది ఫోటో. బాగుంది అసలు మొత్తానికి ఎగ్జిబిషన్. మా విచ్చి కూడా ఫోన్లో నిలబడి ఫోటో దిగుతుంది. ఇదో రెండు బిల్డింగుల మధ్య దారి. అటు ఇటు సైడు ఇక్కడ వర్షాకాలం గొడుగు పట్టుకొని దిగినట్టుంది. కానీ మొత్తం రియల్గా ఉన్నట్టే ఉంది. మస్తు తయారు చేశారు వాళ్ళు. వావ్, చూడండి ఐఫిల్ టవర్. చూడండి ఎంత బాగుందో, అసలుకి రియల్గా ఉన్నట్టే ఉంది సెట్టింగ్. మస్తు సెట్టింగ్ అయితే బాగా చేశారు. అసలుకి చూస్తా అంటే చూడబుద్ధి అయింది. మొత్తానికైతే వచ్చాను. డైనోసార్స్ నోట్ల. ఇది ఎయిర్పోర్ట్. విమానం ఎక్కినట్లుంది. ఇలా గార్డెన్లోకి వెళ్ళినట్టుంది సేమ్. చూడండి, రియల్ గార్డెన్లోకి వెళ్ళి ఫోటో దిగినట్టే ఉంది. అలాగే ఏనుగు పూలు వెళ్ళినట్టు. ఇది మొత్తం వంతెన అనమాట. ఇటు నుంచి అటు వంతెన మస్తు సెట్ చేశారు. మొత్తం షాపింగ్ మాల్ మొత్తం అటు ఇటు. వంతెన ఎక్కాము. వంతెన నుంచి అవతల మెట్లు దిగాలన్నమాట. మా విద్య ముందు పిల్లగాళ్ళు ముందే వెళ్ళిపోయారు. పిల్లగాళ్ళు అత్తయ్య శేఖర్ కనుక ముందే వెళ్ళిపోయారు. నేను మా విద్య వెనకున్న ఫోటోలు దిక్కుంటా. స్విమ్మింగ్ పూల్, చిన్న పిల్లగాళ్ళకి స్విమ్మింగ్ పూల్. అలాగే గ్లోబ్ కూడా పెట్టారు సైడ్ అయితే. మా విద్య వావ్ బాగుంది, సూపర్ ఉందని చెప్తుంది. అటు రంగుల రత్నం. చూడండి, ఇప్పుడు గ్లోబ్ కాడ నుంచి చూస్తే ఆ బ్రిడ్జి వంతెన ఎట్లా కట్టారో చూడండి. భలేగా ఉంది వంతెన కట్టడం కూడా వాళ్ళు. ఒక విధంగా ఇది ఒక మోడల్ కట్టారు. ఇక్కడ కూడా చూడండి, పిల్లర్లతో కట్టినట్టుంది. చాలా బాగుంది అసలు మొత్తం లొకేషన్ అయితే. స్నో, మంచు పడుతున్నట్టు. ఇది గార్డెన్లో ఉన్నట్టుంది. బర్డ్స్, కొంగలు. ఇది మొత్తం షాపింగ్ అనమాట. షాపింగ్. రంగుల రత్నం, జాయింట్ వీల్, జారుడు బండ అంటారు కదా ఆ టైపు. ఎయిర్ బెలూన్స్ ద్వారా అక్కడ జారుతున్నారు. వెల్కమ్ జారుకుంటూ వస్తున్నారు చూడండి. మా ఇద్దరు పిల్లగాళ్ళు జారుతున్నారు చూడండి. మా తేజ్ ఎక్కుతుంది. మా చిన్న దిగాల వద్ద చిన్నగా దిగుతుంది. భయంగా జారుతుంది అనమాట. భయపడుతుంది. చూడండి, మొత్తం ఐఫిల్ టవర్, బ్రిడ్జ్, స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లగాళ్ళ కోసం.
బోట్లు, చిన్న చిన్న బోట్. మా అత్త అయితే పిల్లగాలని ఇక బొమ్మలు ఎక్కిచ్చేసింది. చూడండి, అందరం సరదాగా అయితే బాగుంది. వచ్చాము, హెలికాప్టర్లో ఎక్కిస్తాను మా శేఖరు, మా ఇద్దరు పిల్లగాల్ని. చిన్న హెలికాప్టర్లు భలే తయారు చేశారు. మొత్తానికి రౌండ్ తిరుక్కుంటూ పైకి మాత్రం మళ్ళీ తిరుక్కుంటూ కిందికి వస్తుంటే భలే తయారు చేశారండి చిన్న హెలికాప్టర్లు. చిన్న తిరుక్కుంటూ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి డౌన్, అప్ డౌన్ అవుతుంది. చూడండి, భలే ఆడుకుంటున్నారు. మొత్తానికి చిన్న తిరుక్కుంటూ రౌండ్గా పైకి వెళ్తుంది. అయితే క్లాప్స్ కొడుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ పైకి డౌన్ అవుతుంది. పిల్లగాళ్ళకి బాగుంది ఎగ్జిబిషన్. పెద్దల కన్నా పిల్లగాళ్ళకి అన్ని స్పోర్ట్స్ కానీ, బైకులు కానీ, జాయింట్ వీళ్ళు కానీ, స్విమ్మింగ్, బోటింగ్, బైకులు తర్వాత కార్లు డ్రైవింగ్, చిన్న కార్లు, రిమోట్ కార్లు బాగున్నాయి. పిల్లగాళ్ళ వరకు అయితే చాలా బాగుంది ఎగ్జిబిషన్ మొత్తానికి. సో పిల్లగాళ్ళు అయితే అయిపోయింది కాబట్టి ఇచ్చి తింటుంది. వాళ్ళు చూడండి ఎంత సంతోషించింది. మొత్తానికి అయితే వచ్చాము. గేమ్ స్టార్ట్ నవ్వు. మా శేఖర్ అయితే బాల్ కొనేస్తే ఏమి రాలేదు, మిస్ అయిపోయింది. తర్వాత ఇవి నెంబర్స్లలో వేయాలి. ఎక్కువ కౌంట్ వస్తే ఆ కౌంట్ ప్రకారం ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారనమాట. ఇప్పుడు బాల్ మనకి టోటల్ ఎంత అమౌంట్ వస్తుందో, ఎంత స్కోర్ వస్తుందో ఆ స్కోర్ ప్రకారం వాళ్ళు పైన గిఫ్ట్ల మీద రాశారు, అవి ఇస్తారు. ఆ సేకరిస్తుండే బాల్ 5 బాల్స్ ఇస్తారండి. 5 బాల్స్ స్కోర్ ఎంత వస్తుందో ఆ స్కోర్ ప్రకారం వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు. సో అయిపోయింది మొత్తానికి. ఇక మా శేఖర్కి అయితే అది వచ్చింది గిఫ్ట్. పిల్లగాళ్ళకి ఇక బాల్ కొనుక్కోవడానికి మొత్తం కొనిస్తుంది వాళ్ళు. ఈ మధ్య మా విజయ్ స్టార్ట్ చేసిన గేమ్. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. మా విజయ్ మా శేఖర్ అయితే ఇస్తున్నారు. 3 మొత్తం 5 బాల్స్. 4 3 4 6 3 5 6 బాల్స్ ఇచ్చారు. టోటల్ లాస్ట్కి బ్రష్లు వేసుకునే డబ్బా వచ్చింది మా విచ్చికి. ఇక మొత్తం షాపింగ్ మాల్స్ ఇవి సైడ్ కీస్ మిఠాయి కొనుక్కొని తింటున్నారు. బొంబాయి మిఠాయి అనేవాళ్ళు చిన్నప్పుడు. కీస్ మిఠాయి చిన్నది చూపిస్తుంది. ఇంకా షాపింగ్ వచ్చేసాము. ఈ రగ్గు కొన్నాం అనమాట. రగ్గు వచ్చేసి 500 అయింది. మెత్తగా ఉంటే చలికాలం బాగుంటుంది. 500 రగ్. మా తేజు కీస్ మిఠాయి తింటుంది. కీస్ మిఠాయి అని చెప్తుంది. మ్యాట్లు మంచి డబ్బులు ఇస్తుంది. చెప్తుంది మా అమ్మ పర్సు తీసుకొస్తే అందులో ఓన్లీ 100 రూపాయలు వెళ్ళింది అని చెప్తా ఉన్నాను. ఇవి రౌండ్ తిరుగుతాయి కదా, అప్ అండ్ డౌన్ అనుకుంటూ. తిరుగుతాను, కళ్ళు తిరుగుతాయి అది ఎక్కితే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్కారు, కేకలు పెడుతున్నారు. అసలు మామూలుగా
చిన్న పిల్లగాళ్ళు పెన్నుతో రాసుకొని మార్కర్తో రాసుకొని ఇలా చెడుపుకోవచ్చు. ఈ బుక్ బాగుంది, మా పిల్లగాళ్ళకైతే తీసుకున్నాము. అలాగే పెన్సిళ్ళు, ఎరేజర్లు, కీ చైన్లు, ఇంకా క్లిప్పులు అన్ని రకాలు ఉన్నాయి ఇలా. మా తేజ్ కూడా పిల్లగాళ్ళకి పెన్సిల్ తీసుకుంది. పెన్సిల్స్ ఏమో కలర్ పెన్నులు అప్పట్లో చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెన్ను. బాగుంది ఈ పెన్ను కూడా. ఇది వస్తుంటుంది, దీని పేరు నాకు అంత ఐడియా లేదు. కుర్చీ ఆట అన్నట్టుంటుంది. కుర్చీ ముందుకి రౌండ్ తిరుక్కుంటుంది, కానీ కళ్ళు తిరుగుతూ ఉన్నది ఎక్కితే. సో మొత్తానికైతే ఇక మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా చేసి ఎగ్జిబిషన్ చూసినాం, చాలా బాగుంది. ఇక అందరం కలిసి ఇక బజ్జీలు తీసుకున్నాం, బజ్జీలు తీసుకొని తింటున్నాం. బజ్జీలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ. కానీ రియల్గా వీళ్ళు సెట్టింగ్ చేశారు, సెట్టింగ్ అయితే మొత్తం రియల్గా అనిపించింది, రియల్గా ఉన్నట్టే ఉంది. సో చాలా హ్యాపీ. మొత్తానికైతే ఎగ్జిబిషన్ చూసాం. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్.